ఈరోజు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు లాంగ్ వచ్చాను నేను. లాంగ్ వచ్చి ఇదంతా ఫారెస్ట్ ఏరియా. నేను వల తిన్నంగా వేసి ఇక్కడే రాత్రి ఇక్కడే పడుకోవడం జరిగింది. ఈ అడవిలోని చూడండి, మొత్తం అడవి. ఇది కొంచెం చీకట్లో కాబట్టి మనకి అవ్వలేదు. తెల్లారుజామున నేను తీయడం జరుగుతుంది వీడియో చూడండి. అయినా అక్కడ క్వార్టర్స్ ఉంది, కానీ ఆ క్వార్టర్స్ దగ్గర పడుకోవడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు వాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం అవుతుందమ్మా, పడుకోకూడదు అనేసి అన్నారు. ఈ చెట్టుకి కట్టి పెట్టుకొని నేను పడుకొని ఉన్నాను. ఇదిగోండి బోట్ ఈ చెట్టుకి కట్టి పెట్టుకొని పడుకొని ఉన్నాను. ఇప్పుడు మనం తెల్లారింది 5:30 అవుతుంది. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపి మొత్తం చూపిస్తాను మీకు. చూశారు కదా అవి ఎలా ఉందో, పెద్ద అడవి. ఇది బాగా ఒడ్డుకెళ్ళి పడుకుంటే మనకి ఎలుగుబెంట్లు పడిపోయిందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాటర్లోనే సేఫ్గా ఉంటుంది. అయినా మాకు అలవాటు ఇది. చాలా రోజుల కింద వచ్చాను. మనోడు చేపలు పడుతున్నాయంటే ఫోన్ చేస్తే వచ్చాను. అయినా బోట్ కలవలేకపోయాను. ఇంకా ఇంకో 10 కిలోమీటర్ల దూరం ఉన్నదట. ఇంకా ఫోన్ చేస్తేనే సర్లే తర్వాత కలుస్తానులే అని చెప్పాను. చూసారు ఫ్రెండ్స్, ఈ గట్టి వాగుల్లోని ఇందులోని పడుకొని ఈ చెట్టుకి కట్టి పెట్టుకొని బోటు పడుకోవడం జరిగింది. మొత్తం అంతాను బోట్ అయితే వాటర్ రాదు, చాలా బాగుంటుంది, పడుకోవచ్చు, పర్లేదు. గాలి ఉంటేనే ఇబ్బంది. చూసారా అడవి చెట్లు, ఇవన్నీ చెట్లు కూడా నీటిలోనే ఉన్నాయి. అంటే ఇచ్చోపు ఎక్కువ చెట్లు ఉంటాయి, చేపలు కూడా ఎక్కువ తగులుతాయని అంటారు. తగులుతాయి కూడా. అంటే ఇప్పుడు ఈ సీజన్కి మరి ఇక్కడ రాలేదు చేపలు. ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎత్తి చూపిస్తాం.